పవన్ వైసీపీ కార్యాలయ నిర్మాణాల విషయంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. 26 జిల్లాలు అండ్ మొత్తంగా దాదాపుగా అందులో 23 జిల్లాల్లోని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడ నిబంధనలు కూడా పాటించడం లేదు. సో ఎక్కడైనా వైసీపీ కార్యాలయాలు అంటే నిర్మిస్తున్నారు అంటే దానికి సంబంధించి యజమాని జగను లేకపోతే మరో అధికారి ఉండాలి. కానీ ఇక్కడ రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పేరు వినిపిస్తోంది. సో అసలు దీనికి ఈ వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధం ఏంటి అని చెప్పి పలు ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. పోనీ ఏదైనా లీజుకి ఇచ్చారా లేకపోతే ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా, అలా అయితే ఒప్పందాలు ఏయి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ దీనికి మొత్తం వ్యవహారానికి సంబంధించి క్విడ్ ప్రో అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. రైట్, మీరు అంటున్నట్టుగానే ఖచ్చితంగా దీంట్లో క్విడ్ ప్రోకో జరిగిందని చెప్తా ఉన్నారు. ప్రజాధనం దాదాపుగా 42 ఎకరాలకు పైన కూడా ప్రజాధనాన్ని ఏదైతే ల్యాండ్ ని కూడా ప్రభుత్వ ఆస్తిని కూడా తీసుకొని దీంట్లో నిర్మాణాలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూస్తే వైసీపీ కార్యాలయాల నిర్మాణాల వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. భూముల కేటాయింపు నుంచి నిర్మాణాల వరకు అడ్డగోలుగా వ్యవహరించారని స్పష్టమవుతోంది. నిబంధనల ఉల్లంఘనే గాక తెర వెనుక సాగిన క్విడ్ ప్రోకో అంశం కూడా తెర మీదకు వస్తోంది. ఇక తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు మొన్న కూల్చివేశారు. వైసీపీ ఆఫీసును కూల్చివేశారని జగన్ రోత పత్రిక కూడా గగ్గోలు పెట్టింది. కానీ ఆ అక్రమ కట్టడానికి సంబంధించి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీ నివేదికలోనూ ఇచ్చిన నోటీసులను దాని యజమాని రామ్కి ఇన్ఫ్రా అని పేర్కొనడం వైసీపీ ఆఫీసుల వెనక పెద్ద భాగోతమే ఉందని చెప్పకనే చెప్పింది. యజమాని రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వైసీపీ ఆఫీస్ పేరిట దాన్ని ఎందుకు కడుతున్నట్లు? నిబంధనల్ని గాలికి వదిలేసి స్థలాన్ని కేటాయించిందేమో వైసీపీ ఆఫీస్ కోసం, కానీ యజమానిగా ఉన్నదేమో రామ్కి సంస్థ. ఇదెలా సాధ్యమైంది? రామ్కీకి ఆ స్థలాన్ని వైసీపీ అమ్మేసిందా లేదా సబ్లీజ్కి ఇచ్చిందా? నిర్మాణ ఒప్పందం మేరకు అప్పగించిందా? అలా చేస్తే ఆ ఒప్పందం ఎక్కడా? వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు. జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణ పనులను దాదాపు రామ్కీ సంస్థే చేపడుతోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఐపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, మొత్తం కూడా వైసీపీ కార్యాలయాలు అక్రమ కట్టడాలు అని చెప్పేసి తేటతెల్లం అవుతుంది. దీనికి సంబంధించి క్విడ్ ప్రోకో అంశం కూడా తెర మీదకు వచ్చింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో కూడా వైసీపీ కార్యాలయాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకొని అందులో 11 కార్యాలయాల నిర్మాణానికి రామ్కీ గ్రూప్ ఇవ్వటంలో క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఇప్పుడు ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఈ క్విడ్ ప్రోకో వ్యవహారం వెనక ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా తేలాల్సి ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో బోట్ యార్డ్ లో నిర్మిస్తున్న 2 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ స్థలానికి సంబంధించి యజమాని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి నోటీసులు ఇవ్వటం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే క్విడ్ ప్రోకోలో ఆరితేరిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఈ రామ్కీ సంస్థకు 11 ఆఫీసుల నిర్మాణం ఇచ్చి దాని వెనుక ఏమి లబ్ధి పొందారు అనేది తేలాల్సి ఉంది. అంటే ప్రభుత్వం నుంచి మేళ్లు కల్పించడం, ఆ తర్వాత ఇండైరెక్ట్ గా పార్టీకి సొంతానికి వ్యక్తిగత ప్రయోజనాలకి లబ్ధి చేకూర్చడం, ఇది క్విడ్ ప్రోకో అసలు ఉద్దేశం. సిబిఐ కేసుల్లో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారం ఇప్పుడు పార్టీ ఆఫీసుల నిర్మాణంలో జరిగింది అనేది కూడా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. అయితే ఈగ తాడేపల్లిలోని మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉండవల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవు, దీన్ని వెంటనే కూల్చివేస్తాము అని చెప్పి దాని యజమాని పేరు రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెట్టడంతోనే ఈ క్విడ్ ప్రోకో బండారం బయటపడింది. ఈ మొత్తం క్విడ్ ప్రోకో వ్యవహారంలో రామ్కీ సంస్థకి అంత స్తోమత లేకపోయినప్పటికీ కూడా మొత్తం 11 ఆఫీసుల నిర్మాణానికి ఆ సంస్థ నిర్మాణం చేస్తుంది అనేది కూడా తేలిపోయింది. ఈ 11 ఆఫీసుల నిర్మాణానికి చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దాని ద్వారా ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధి ఏమిటి, ఆ లబ్ధి ఏ విధంగా కలిగించారు అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే రామ్కీ సంస్థకు సంబంధించిన అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన ఈ 11 కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా లబ్ధి పొందారు అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 22A అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములను కూడా వైసీపీ కార్యాలయాలకు రాసిచ్చారు. అదేవిధంగా ఇరిగేషన్ స్థలాలను రాసివ్వటంతో పాటు
ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ లో లంగ్ స్పేస్ గా ఉండే వాటిని కూడా విశాఖపట్నంలో రాసి చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా గుడ్డిగా సంతకాలు చేసి అనుమతులు లేకుండా వాటిని నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా వినిపిస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటూరు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించి ఉండవల్లిలోని బోట్ యార్డ్ లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో దానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు సిఆర్డీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా మీకు అనుమతి లేదు, నిర్మాణాన్ని ఆపివేయండి అని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నిర్మాణాన్ని యథేచ్ఛగా సాగించారు. ఇంత నిర్మాణం సాగుతుంటే గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రధాన ప్రశ్న వినిపిస్తుంది. అంటే వైసీపీ కొత్తాసు పలికే కలెక్టర్లంతా కూడా ఈ విధంగా నిర్మాణాలకి పచ్చజెండా, అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు అనేది తేలిపోతుంది. పైగా రోతపత్రికలో వైసీపీ కార్యాలయాలు కూల్చివేతని రాశారు. అవన్నీ అక్రమ నిర్మాణాలు అనేది కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కనీసం ఎటువంటి అనుమతి లేకుండా కూడా నిర్మాణాలు చేపట్టడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు ఇరిగేషన్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే సిఆర్డీఏ కానీ. ఇక్కడైతే అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విద్యాధరపురంలో నిర్మిస్తున్న కార్యాలయం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో నిర్మిస్తుంటే ఒక ఒంగోలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఏ ఒక్క కార్యాలయానికి అనుమతి లేకపోవటం అనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 2,000 కోట్ల రూపాయలు ఈ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కానీ, ప్రభుత్వ స్థలాలే 900 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని చెబుతున్నారు. ఇక 26 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అత్యాధునిక హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయాల నిర్మాణానికి కూడా మరో 1,000 కోట్ల రూపాయలు అవుతుందని, మొత్తం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే వైసీపీకి నిధులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కనీసం వీటి అన్నిటికీ సంబంధించి రిటర్న్స్ లో కూడా, ఆదాయం పన్ను రిటర్న్స్ లో కూడా చూపించకపోవడం కూడా మరో కీలకమైన అంశంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తంపై కూడా ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ ఈ రోజు జరుగుతుంది. ఉదయం 10 గంటలకి ఈ రాష్ట్ర కేబినెట్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.